Next is the award for Pantaloons SIIMA Entertainer of the Year. And to present this award, may I please call upon a wonderful actor, Hindupur MLA, Chairman of Baswatarakam Indo-American Cancer Hospital and Research Institute, the one and only Balaya Babu! Yes, sir. This is for the best entertainer of the year, the one and only Rana Daggupati. రానా గారు ఇందాక ఒక థ్యాంక్ యూ స్పీచ్ అయ్యింది, కానీ ఇప్పుడు ఎంటర్టైనర్ గా ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఏయ్, ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్. సంవత్సరాలకు 3 సినిమాలు చేస్తే ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ దిస్ వెయిటింగ్ ఫర్ అస్. అండ్ 3 సినిమాలు చేయడం, దాని ముందు బాహుబలి ఉండడం. ఇందాక ఒకటే చెప్పాను, ఈ సినిమా నాకు బ్రతుకు నేర్పించిందని. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. మొన్న ఒక 3 days బ్యాక్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తూ ఉన్నా. బిఎస్ఎఫ్ అనే ఒక పెద్ద ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్ పక్కన నేను షూట్ చేస్తున్నా, పక్కన ఫ్లోర్లో ప్రభాస్ షూట్ చేస్తూ ఉన్నాడు. ఒక పెద్ద గ్రీన్ స్క్రీన్ ఫ్లోర్లో. అక్కడ ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ సాబు సీరియల్ గారు, ఆయన ఇక్కడ లేరు. ఆ ఫ్లోర్ బయట కూర్చున్నప్పుడు బాహుబలి అయ్యే ముందు తెలిసిన కొన్ని క్షణాలు, గడిపిన కొన్ని మూమెంట్స్, ఆ ఎక్స్పీరియన్స్ అన్నది మా దగ్గర నుంచి ఎప్పుడు నోబడీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ అస్. అండ్ దట్ ఈస్ రియలీ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ దట్ వీ హ్యావ్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ టీమ్. ఐ విల్ థ్యాంక్ ద టీమ్ ఆఫ్ Ghazi Attack, Sankalp Reddy, who was a short film maker. We made a feature film. Ado nato act chesina Darshi unnadu. At your service, Captain. Thank you. It was a very difficult film to put together. Telugulo oka submarine war film chestanante na andaru pichodla chusaru. Aa cinemalo songs undavu, heroes undavu, fightlu undavu, em undavu. But it was a beautiful film and I was very, very proud of it. Then Teja garu for making me a fine actor, and Nene Raju Nene Mantri. I think all of that put together is this. Thank you, and thank you SIIMA as always. Thank you. Rana garu. Thank you very, very much, sir. Me chedula medaga teeskuntunnanu. Thank you. Thank you, sir. So Rana garu, we have a small surprise for you. So please ఒక్కసారి స్టేజ్ మీదనే ఉండవలసిందిగా కోరుకున్నాం. ఆ సర్ప్రైజ్ ఏంటో వెనక మీ స్క్రీన్ మీద ఉంటుంది. So can we have surprise please? బాలకృష్ణ గారిని, తర్వాత రానా గారిని, ఆ సన్నివేశం గురించి, లేకపోతే మీ ఇప్పుడు దాకా ఈ సినిమా పట్ల మీ ఎక్స్పీరియన్స్ గురించి That is a wow poster first of all. So please మీరు దాని గురించి మాతో ఏమైనా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఒక తెలుగు సినిమా యాక్టర్గా ఇంత పెద్ద వేదిక మీద నుంచుని ఇన్ని అవార్డ్స్ తీసుకుంటానంటే నాకే కాదు, తెలుగు సినిమాలో చేసే ప్రతి ఒక్కళ్ళకి ఒక పేరు ఉంది. ఒక పేరు వల్ల ఇక్కడికి వచ్చాం, అది ఎన్టీ రామారావు గారు. అండ్ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది మా సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వల్ల. మా తాత నాకు ఎప్పుడో ఒకటి చెప్పేవారు, అరే సురేష్ ప్రొడక్షన్ ఎందుకు అంత సాలిడ్గా ఉంటుంది అంటే, దానికి పునాది రాళ్ళు రాముడు భీముడు అనే సినిమా, అందులో 2 ఎన్టీ రామారావు గారు ఉంటారు. సో that was the strength, and I am so proud and happy that I am able to play a little part in recreating this great history. And thank you, sir. Thank you very much for the opportunity. Yes, so బాలయ్య గారు ప్లీజ్ మీరు కూడా మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. ఆ పోస్టర్ చూసిన వెంటనే మీ ఫీలింగ్. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ అందరూ అనుకుంటున్నట్టు ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారి కాదు, అంటే నటనాలయం. ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు ఎన్టీఆర్. ఇవాళ ఒకప్పుడు ఒక ప్రాంతానికి చెందినవాడుగా పిలిపించబడే మన తెలుగు వాళ్ళకి కాదు, ఒక తెలుగు జాతి ఉంది, ఒక రాష్ట్రం ఉందని ప్రపంచం నలుమూలలా చాటు చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. నేహాపి కమనా శోక్తి ప్రత్యమైన విద్యతే సర్పమపస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటారు. అంటే మహానుభావుల్లో కొంతమంది ఉంటారు మహానుభావులు. అందులో ఒక రామానుజాచార్యులు కావచ్చు, ఒక ఆదిశంకరాచార్యులు కావచ్చు,
ఒక అంబేద్కర్ గారు కావచ్చు, ఒక పూజ్య బాపూజీ గారు కావచ్చు, ఆ మహానుభావుల కోవకు చెందిన మనిషి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. సో ఐ వాంటెడ్ టు save or restore his history to the future generations. I always considered him not only as my father but also as my God and my guru. Like many people die like my father, but they are still with us, sweet in memories as they were in flesh and blood, lovingly and beloved forever. ఇందాక రాధిక గారు చెప్పారు, it's a great thing that the SIIMA has done to pay our homage to the late Sridevi ji, and like that she's mentioned that always with her intimacy with her, whom she liked was herself. It's the same thing. He is my God, my mentor, and then if you say anyone you like, who is it, then I say it's myself. And Mr. Rana Dagupati, and also from a legendary family, Mr. Ramanaidu, Mughal of the film industry. They say Telugu, but not only Telugu. He has produced films in Bengali and also in Hindi. Their simplicity and down to that Ramanaidu ji in several occasions proclaimed and said that Ramudu Bhimudu, the film Ram or Sham, Sita or Gita, made later that formula, which anyone, if they do a dual role movie, has to definitely follow that formula, which his grandfather had laid, and my father played in that film. And Rana by himself is a great actor. He has done all kinds of different roles, like leader, like Nene Raju, Nene Mantri, Bahubali, and then Ghazi, and a versatile actor. And having him in this project is like portraying Mr. Chandrababu Naidu, the Chief Minister of Andhra Pradesh, my brother-in-law, and my Sambandhi also, his role. I should thank him and also thank the God for making us it happen, because it's like a laid platter. Like everything we wish is happening. So later I'll talk about what all the previous wishes were, what happened. And once again, Rana, I congratulate you and thank you very much for being a part of my own film. This is my first home production, NBK Films, with of course Vishnubri and Sai Korapati, Marai Productions. I'm producing, and I'm very much honored and very proud to have Rana in this project. Thank you very much. Thank you. Thank you so much, sir. We are very sure that the movie would be a super duper hit. Once again, congratulations to both of you, and thank you so. Thank you, sir. Thank you so much.